పింఛన్లకు దరఖాస్తు వెలువట. ఇప్పటి వరకు 1,61,000 అప్లికేషన్ స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకానికి భారీ స్పందన లభిస్తుంది. కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,752 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి వచ్చిన మొత్తం 1,61,752 దరఖాస్తుల్లో ఏకంగా 1,08,571 వితంతు పెన్షన్ కోసమే రావడం గమనార్హం. మిగిలిన వాటిలో ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం, వికలాంగులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు నుంచి అప్లికేషన్లు అందాయి. దరఖాస్తుల స్వీకరణలో రాజధాని హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా నుంచి 9,568 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి 9,426 అప్లికేషన్లు వచ్చాయి. నల్గొండ నుంచి 8,361, రంగారెడ్డి నుంచి 7,510, మెదక్ నుంచి 7,400 జిల్లాల తర్వాత స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 1,505 దరఖాస్తులు మాత్రమే అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న అర్హులను గుర్తించి సామాజిక భద్రత కల్పించడంలో ఈ చేయూత దరఖాస్తుల ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇందులో ఈ కొత్త పెన్షన్లలో వృద్ధాప్య పెన్షన్ ఎగిరిపోయింది, అది లేదు. వీళ్ళు ఇచ్చే పెన్షన్లు ఏంటి చెప్పాలన్నా? ఇక్కడ చూడండి, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, వీళ్ళకే, హెచ్ఐవి పేషెంట్లకు, ఇంకేమైనా డయాబెటిక్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఉంటే, సదరం ఉంటే వాళ్ళకు అంతే. మళ్ళా ఈ పెన్షన్లు ఏంటి? గత ప్రభుత్వం కేసీఆర్ పెట్టే పెన్షన్లే. ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా? 2,000 రూపాయలని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు. 4,000 6,000 ఇస్తా అన్నాడు. కానీ అవి ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన దగ్గర అసలు ఆ గల్లెపెట్టల పైసలే లేనట్టున్నాయి. అంటాడు కదా, గల్లెపెట్టల పైసలు లేవు అని. అయితే ఈ ఈ పెన్షన్లు అయినా కానీ దరఖాస్తులు కానీ ఉన్నది. ఇంకా 15 ఆగస్టు రోజు కొత్త పెన్షన్లు ఇస్తానరా? ఏమైనా పంపిణీ జరిగినాయా? అట్టడు స్థాయిలో ఉండిపోయినాయి. మాటల వరకే, మాటలతో కోటలు కడతాడు. వృద్ధాప్య పెన్షన్లో చాలామంది ఏం చేస్తున్నారట అంటే, ప్రభుత్వం వాళ్ళు ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఏడాది 2 ఏళ్ళ వరకు ఇంకా అందులోనే పైసలు పడుతున్నాయి. దీన్ని మొత్తం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి అట్లాంటి వాటిని మొత్తం డిలీట్ చేస్తే కొత్త వాళ్ళకి అర్హులుగా మనం దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. పోయినాయి, ఇంకా 50,000 మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు 50,000 అయితే ఉన్నాయి కదా, మరి 50,000 ఈ కొత్తగా పెట్టుకునే వృద్ధాప్య పెన్షన్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, దాన్ని మొత్తమే తీసేసిండు. 50,000 పోయినప్పుడు ఇంకో 50,000 అప్లికేషన్లో స్విచ్ అయితే అయిపోయేది కదా. ఆ వృద్ధాప్య పెన్షన్ అనే దాన్ని మొత్తమే సస్పెన్స్లో పెట్టి అసలు అత్తలో రావో కూడా తెలియని పరిస్థితి. ఉన్నోంది పోయేటట్టున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఉన్నోంది ఈ నిజమైన అర్హుడా కాదా అని చెప్పి ఇక పుట్టుపూర్వం తీస్తాడు. ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి, ఏది తక్కువ ఉన్నదేమో ఏదన్నా డాక్యుమెంట్ ఇట్లా దొరికితే దాన్ని ఓళ్ళలో పెట్టి దాన్ని పెన్షన్ కడిగేద్దామని చూస్తాడు. అట్లున్నాడు. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ పెన్షన్లకు గదే 2,000, గదే 4,000, అంతే. 4,000 6,000 లేదు, 2,000 4,000 లేదు. ఇవైనా కానీ అవి ఎప్పుడొస్తాయో తెలియదు. మొత్తానికైతే ఇక చూడు, ఈ అప్లికేషన్లు పెట్టేది అంటనట హైదరాబాద్ జిల్లా నుంచి 9,568 దరఖాస్తులు వచ్చినాయట వితౌట్ వృద్ధాప్య పెన్షన్లు. లాస్ట్ స్థానంలో ములుగు జిల్లా ఉన్నదట. మరి జయశంకర్ భూపాలపల్లిలో మరి అప్లికేషన్లు పెట్టుకున్నారో పెట్టుకోలేదు, మరి వాళ్ళకి పెన్షన్లు రద్దు కావచ్చు. మొత్తమే కింది స్థాయిలో ఉండవచ్చు. కార్యదర్శులు పనిచేస్తారో చేతలేరో, ఎంపీడీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారో ఇతలేరో. మరి జయశంకర్ భూపాలపల్లి ఏం రాలేగా మరి. ఇలా ములుగు జిల్లాలో లాస్ట్కి వచ్చిందట 1,505 దరఖాస్తులు వచ్చినాయట ములుగు జిల్లాలోనే. ఏం దరఖాస్తులు ఇవి వచ్చినాయి చూడండి. ఇగో వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వీళ్ళు అంటే ఇవన్నీ పోంగు. ఇంకా వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు ఇంకా చాలామంది ఉండే ఉంటారు. సో ఇప్పుడు 1,505 ఉన్నారు అంటే ఇంకో 2,000 మంది ముసలోళ్ళు వెళ్ళారా అంటే, ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, వీళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎక్కడున్నా వృద్ధులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఒక గ్రామంలో వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఈ వికలాంగులు ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే విలేజ్కి ఒక 20 మంది 30 మంది, మా అంటూ 50 మంది వెళ్తారు. కానీ ముసలోళ్ళు ఎంతమంది వెళ్తారు? 100-150 మంది వెళ్తారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి ఇచ్చినామనుకో, వీళ్ళ ఓట్లను మెల్లగా దంచుకోవచ్చు. వాళ్ళ తర్వాత ముచ్చటిగా లాస్ట్ టైంలో 1 ఇయర్లో ముసలోళ్ళకి కూడా ఇస్తాను అని చెప్పి వీడియో రిలీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బహిరంగ సభ పెట్టినామనుకో, వాళ్ళు కూడా ముసలోళ్ళకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడట. చలో ఈ రేవంత్ రెడ్డికి ఓటేసుడు కావాలి అని చెప్పి గుద్దాలి ఓట్లు. గట్లుంటుంది అన్నట్టు రేవంత్ అన్న స్ట్రాటజీ. రాజకీయ పరంగా, ప్రజల పరంగా, యువత పరంగా అన్ని రకాలుగా ఆయన మైండ్ సెట్లో ఎట్లున్నాడు అంటే వాళ్ళకు తెలిసిపోయింది అన్నట్టు. ఇక మర్మం తెలుసుకున్నాడు, ఏ టైంలో ఏం చేయాలి అనేది ఆయన తెలుసుకున్నాడు, ప్రజల నాటి పట్టుకున్నాడు. కాబట్టి ఆయన చేసిందే విధమైతే తెలంగాణలో.